డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు లక్ష్మీ ప్రియ. ఈ అమ్మాయి రీసెంట్గా సిఎస్సి A&MLతో బీటెక్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేసింది. సో తను TCS డిజిటల్లో 7 lakh per annum, మరి యాక్సెంచర్ మరికొన్ని జాబ్స్ సాధించింది. సో తన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ నుంచి కొంత మెసేజ్ జూనియర్స్కి వెళ్తుంది అనే ఆశాభావంతో ఈ ఎంట్రీ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ లక్ష్మీ ప్రియ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పు నాన్న. మై నేమ్ ఇస్ లక్ష్మీ ప్రియ. నేను రీసెంట్గా CSE AML నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. మా ఫాదర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తారు, మదర్ హౌస్ వైఫ్. ఓకే ఓకే నాన్న, మీరు గేట్ ఎగ్జామ్ కూడా రాశారు, కంప్యూటర్ సైన్స్ క్వాలిఫై అయ్యారు, డాటా సైన్స్తో కూడా 3000 అరౌండ్ ర్యాంక్ వచ్చింది కదా. సో మీరు ఈ గేట్ ఎగ్జామ్ ఎందుకు, అంటే మీకు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేనా? హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్. ఏదైనా IITs లో కానీ ఎక్కడ చేయాలని కోరుకుండే. అవును సార్. ఓకే, మీ గేట్ ప్రిపరేషన్ మీ ప్లేస్మెంట్స్కి ఏమన్నా ఉపయోగపడుతుంది అంటారా? కొంత ఉపయోగపడుతుంది సార్, ఖచ్చితంగా. గేట్లో ఎలా అంటే CSE వాటిలలో కోర్ సబ్జెక్ట్స్ చెప్తారు కదా సార్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్, అవన్నీ ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా కోర్ సబ్జెక్ట్స్ ని అడుగుతారు సార్. సో గేట్ ప్రిపరేషన్ అనేది నాకు TCS డిజిటల్ ఇంటర్వ్యూలో కూడా చాలా హెల్ప్ అయింది. చాలా హెల్ప్ అయింది గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఓకే సరే, మీరు TCS డిజిటల్లో సెలెక్ట్ అయ్యారు అంటున్నారు కదా, దీనికి ముందు అసలు ప్రాజెక్ట్స్ ఏం చేశారు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో? నేను కంపల్సరీ బీటెక్లో 2 ప్రాజెక్ట్స్ చేయాలి కదా సార్. మినీ ప్రాజెక్ట్లో నేను సెంటెన్స్ ఫార్మేషన్ డ్యూరింగ్ వర్డ్స్ ప్రిడిక్షన్ అనేది చేశాను సార్. అంటే మనం నార్మల్ గా కీబోర్డ్ లో టైప్ చేస్తుంటే వెంటనే వర్డ్స్ ఎట్లా సజెస్ట్ చేస్తాయి కదా సార్, దానికి రిలేటెడ్ అడ్వాన్స్ అల్గారిథమ్స్ చేశాను. అంటే ఫ్యూచర్ లో ఇంకొంచెం బెటర్ గా ప్రిడిక్ట్ చేయడానికి వర్డ్స్ ని. మేజర్ ప్రాజెక్ట్ ఏం చేశారమ్మా మీరు? మేజర్ ప్రాజెక్ట్ కి రిమోట్ సెన్సింగ్ ఇమేజ్ సూపర్ రెజల్యూషన్ చేసాం సార్. అందులో ఎలా అంటే శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది కదా సార్ ఎర్త్ ని. ఆ ఇమేజెస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, లార్జ్ ఏరియాని క్యాప్చర్ చేస్తాయి కదా సార్. ఇందులో అస్సలు క్లారిటీ ఉండదు, ఇట్లా బాక్సెస్ కనిపిస్తాయి సార్ జూమ్ చేస్తే. సో అలాంటప్పుడు ఆ ఇమేజెస్ ని మనం ఎలా ఇంకా నీట్ గా రీజియన్స్ కనిపించేలాగా ఎలా క్లారిటీ ఇంప్రూవ్ చేయడానికి ESR GAN అనే అల్గారిథం యూజ్ చేసి చేసాం సార్ ఈ ప్రాజెక్ట్. అంటే వీటన్నిటిలో మీరు మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వాడారా? 2 ప్రాజెక్ట్స్ డీప్ లెర్నింగ్ యూజ్ చేసాం. డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వాడారు. అంటే మీరు బీటెక్ A&ML చేసినందుకు వీటిని ఉపయోగించారు ప్రాజెక్ట్స్ లో. సో CSE నుంచి CSE AML చేయడం వల్ల కొంత డిఫరెన్స్ ఉంది మీకు. ఓకే, మీరు కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కూడా ఏమన్నా ఇంటర్వ్యూ దాకా వెళ్ళారమ్మా? నేను ఫ్లిప్కార్ట్ దానిలో ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళాను సార్. సో ఇంటర్వ్యూలో పోయింది అనుకుంటున్నారు? ఇంటర్వ్యూలో నన్ను లైవ్ గా 2 కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమన్నారు సార్. 2 కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమన్నారు. ఆ 2 కూడా సాల్వ్ చేశాను సార్. కానీ అవుట్పుట్ కూడా కరెక్టే వచ్చింది సార్, కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకు అయ్యి ఉండొచ్చు? నేను సాల్వ్ చేసిన టైం కాంప్లెక్సిటీ, ఆ అల్గారిథం అంత ఎఫిషియెంట్ గా లేదనుకుంటా సార్. దానివల్ల అవుట్పుట్ ఒక్కటే కాదు, ఎఫిషియన్సీ కూడా ఇంపార్టెంట్. ఓకే, కాంపిటేటివ్ కోడింగ్ లో. సో నువ్వు అనుకోవడం ఏంటంటే బహుశా నువ్వు చేసిన ప్రాసెస్ కానీ యూజ్ చేసిన అల్గారిథం కానీ అంత ఎఫిషియెంట్ అయ్యి ఉండకపోవచ్చు. సో ఏమి కారణం అయ్యి ఉండొచ్చు అంటే నువ్వు సపోజ్ నేను ఈ విధంగా ప్రిపరేషన్ చేసి ఉంటే నేను ఇది క్రాక్ చేసేదాన్ని అని ఎలా ఏమన్నా అనిపించింది సార్. మేము ఫస్ట్ ఇయర్ లోనే మాకు కోడింగ్ సబ్జెక్ట్స్ ఉండే సార్, పైథాన్ ఇంకా C. సో అవి నేర్చుకున్నప్పటి నుంచే మేము డైలీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం లాంటివి స్టార్ట్ చేసి ఉంటే కంపల్సరీ 4th ఇయర్కి వచ్చే వరకు మాకు చాలా బెనిఫిట్ అవుతుండే సార్ ఈ టైం కాంప్లెక్సిటీస్ అవన్నీ. అడ్వాన్స్ కోడింగ్. అవును సార్. ఓకే, మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఇచ్చారమ్మా ఈ డాటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ గురించి? ఎలాంటి ఇంటర్వ్యూస్ అంటే ట్రైనింగ్స్ మాకు కాలేజ్ లో స్మార్ట్ ఇంటర్వ్యూస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉండే సార్. అది 6 weeks కి. ఆ 6 weeks లోనే మేము చాలా నేర్చుకున్నాం సార్. అదే ఇంకా ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకొని రోజు ప్రాక్టీస్ చేస్తుంటే అసలు చాలా ఈజీగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేయొచ్చు సార్. ఓకే,
అంటే ఇప్పుడు మీకు స్పెషల్ ట్రైనింగ్ కాలేజ్ ఇప్పించింది. అవును సార్. సో మీకు మామూలు రొటీన్ యూనివర్సిటీ సిలబస్ కి ఇక్కడ స్పెషల్ ట్రైనింగ్ అది స్మార్ట్ ఇంటర్వ్యూస్ ద్వారా కాదు, ఏమి డిఫరెన్స్ అంటే ఏ ఏరియాస్ లో మీకు అడిషనల్ నాలెడ్జ్ వచ్చినట్టుంది? మాకు కాలేజ్లో ఇచ్చే బేసిక్ ట్రైనింగ్ లో కూడా అంటే కాలేజ్లో చెప్పే సబ్జెక్ట్స్ లో కూడా మాకు ఇవన్నీ చెప్పారు, కానీ మేము అంత ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. కానీ స్మార్ట్ ఇంటర్వ్యూస్ లో ఎలా అంటే బేసిక్ కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ గా మన కాంపిటేటివ్ కోడింగ్ కి ఏం కావాలి, టైం కాంప్లెక్సిటీస్ అవన్నీ మాకు చాలా స్పెసిఫిక్ గా చెప్పి అల్గరిథమ్స్ ని ఎక్కడ ఎలా యూటిలైజ్ చేయాలి అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్గారిథమ్స్ లో ఏ ఏరియాస్ లో అంటే మీకు స్పెషల్ ఎంఫసిస్ ఉంటుంది ఈ స్పెషల్ ట్రైనింగ్స్ లో? ఎక్కువ డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ ప్రాబ్లమ్స్ అలాంటి వాటిల్లో చాలా హెల్ప్ అయ్యింది. చాలా మంది అంటుంటారు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కానీ ఒక హై అండ్ జాబ్ రావాలి అంటే ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ కానీ, నిన్న ఎవరో చెప్పారు, సో గ్రాఫ్స్ అని ట్రీస్ అని వీటిల్లో కొంచెం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలి. జనరల్గా ఏంటంటే యూనివర్సిటీలో మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సెమిస్టర్ అంటే మహా ఈడ్చి తంతితే ఎన్ని రోజులు వస్తాయి, సంవత్సరం మొత్తానికి 200 రోజులు రావు కాలేజీల్లో. ఎంత టైం దొరుకుతుంది? సో 200 రోజులు టోటల్ 365 డేస్, 165 డేస్, ఆల్మోస్ట్ 40% టైం అసలు మన కాలేజ్ ఉండదు. సో కాలేజీలో యూనివర్సిటీ సిలబస్ ప్రకారం చెప్పడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో ఈ అడిషనల్ టైమింగ్స్లో యూనివర్సిటీ సిలబస్కి ఎక్స్టెన్షన్ పాప అన్నట్టు కాంపిటేటివ్ కోడింగ్ సంబంధించి కానీ, డాటా స్ట్రక్చర్ అల్గారిథం కానీ, సిఎస్సి కోర్ సబ్జెక్ట్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఇంకొంత డేటాబేస్ కానీ కొంత హోంవర్క్ స్టూడెంట్స్ చెయ్యాలి. అందుకే సెల్ఫ్ డ్రివెన్గా ఉండాలి. ఎనివే ఈ పాప చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ కానీ వర్స్ట్ కేస్ సెకండ్ ఇయర్ నుంచి కానీ కంప్లీట్ ఫోకసింగ్ అంటే అది ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లనే కాదు, సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైనా కానీ కంప్లీట్ ఫోకస్ అట్లీస్ట్ సమ్ టైమ్ ఇన్ ఏ డే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్లేస్మెంట్కి కానీ చేస్తే మంచిది. ఓకే, నీ టీసీఎస్ డిజిటల్ ప్రయాణం గురించి కూడా చెప్పమ్మా. టీసీఎస్ డిజిటల్ ఎలా అంటే సార్ క్యాంపస్ లో సేల్స్ ఫోర్స్ నుంచి స్టార్ట్ అయింది సార్. నేను సెకండ్ ఇయర్ లో ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు మాతో సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్ చేయించారు సార్. సో మాకు ఇంటర్వ్యూ రావడం కూడా ఓన్లీ సేల్స్ ఫోర్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది సార్. సో దాని ద్వారా నేను అప్లై చేసుకున్నప్పుడు ఎలిజిబుల్ అయ్యా సార్. ఎన్క్యూటీ అని టెస్ట్ పెట్టారు సార్, అది ఫిబ్రవరిలో జరిగింది. అది క్వాలిఫై అయినాక వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు సార్. సో ఇంటర్వ్యూ కూడా కొంచెం సేల్స్ ఫోర్స్ మీద, కొంచెం ఇంజనీరింగ్ టాపిక్స్ మీద ఉండే. సో ఇంటర్వ్యూ కూడా ఉపయోగపడింది. అవును సార్. నేను ఇంకా ఏఐఎంఎల్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ మిషన్ లెర్నింగ్ వాటి మీద కూడా అడిగారు సార్, సేల్స్ ఫోర్స్ కాకుండా. ఓకే, యాక్సెంచర్ లో కూడా మీకు జాబ్ వచ్చిందని విన్నాను. అది ఎలా వచ్చింది? యాక్సెంచర్ లో ఫస్ట్ టైం క్యాంపస్ ప్లేస్మెంట్స్ నుంచి నాకెందుకో మెయిల్ మిస్ అయింది సార్, రాలేదు. సో మాకు హ్యాక్ దివా అని ఇంకొకటి పెట్టారు సార్ యాక్సెంచర్, ఉమెన్ కి సంబంధించి. సో అందులో పార్టిసిపేట్ చేశాను సార్. అప్పుడు అన్ని రౌండ్స్ క్వాలిఫై అయ్యి జాబ్ వచ్చింది. ఓకే నాన్న, సో నీ యొక్క సక్సెస్ గురించి కొద్దిగా గొప్ప తెలుసుకున్నాము, ఫెయిల్యూర్ గురించి కూడా తెలుసుకున్నాం. సో మనిషి ఫెయిల్యూర్ నుంచి ఎక్కువ నేర్చుకుంటాడు. సో భవిష్యత్తులో నువ్వు అంటే ఎలా, వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఫ్యూచర్ ప్లాన్ అంటే ప్రస్తుతానికి టీసీఎస్ లో జాబ్ చేస్తూ నేను గేట్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా సార్. నెక్స్ట్ ఇయర్ కూడా గేట్ ఎగ్జామ్ రాసి మంచి కాలేజ్ లో సీట్ వస్తే ఎంటెక్ చేయాలని. అవును సార్. ఓకే, ఇప్పుడు నీ యొక్క అంటే ప్రిపరేషన్ నుంచి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కదా, సో జూనియర్స్ కి నువ్వేం సలహా ఇస్తావమ్మా? జూనియర్స్ కి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నా, ఎటువైపు ఫోకస్ చేయాలనుకున్నా డే 1 నుంచి మనం రియలైజ్ అయిన ఎవ్రీ మూమెంట్ నుంచి చాలా టైం స్పెండ్ చేసి కంపల్సరీ ఆ వర్క్ ని చేయాలి సార్ ఎప్పటిదప్పుడు. అదే చాలా మంది ఏం చేస్తారంటే నేను చూస్తాను కదమ్మా, ఫస్ట్ 3 years కొందరు వింటారు, కొందరు మనం చెప్పిన మాట వింటారు, కానీ ఎక్కువ మంది వినరు. ఆ 3 సంవత్సరాలు ఎలా ఉంటారంటే హ్యాపీ డేస్ అని అల్లరి చిల్లరగా, అంటే అనద్దు అల్లరి చిల్లర అనద్దు, ఒక రకమైన హ్యాపీ లైఫ్ అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఫైనల్ ఇయర్లోకి వస్తారో అప్పుడు అమ్మా నాన్న కష్టాలు కొంచెం గుర్తు వస్తాయి, అమ్మా నాన్న ఏం చేస్తున్నారు అని. సో ఆ ఫైనల్ ఇయర్లో పుస్తకాలు ముందేసుకోవడం, కంప్యూటర్ ముందు కూర్చోవడము, ఈ పని చేస్తారు.
అయితే సమస్య ఏంటి, ప్లేస్మెంట్స్ అన్ని సాధారణంగా 3-2లో కానీ 4-1లో కానీ స్టార్ట్ అయిపోతాయి. అసలు నీకు టైం ఎక్కడ ఉంటుంది? సో నేను ఈ 3 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశాను అని ఒక ఆందోళన కూడా ఉంటుంది. సో ప్రిపరేషన్ చెయ్యలేవు. సో టెన్షన్లో ఉన్నప్పుడు రిజల్ట్ సరిగా రావు. సో అందుకే లక్ష్మీప్రియ చెప్పినట్టు తను కూడా కొంత పొరపాటు చేశానని ఒప్పుకుంటుంది. తనే కనుక మొదటి నుంచి జాగ్రత్త పడి ఉంటే ఈరోజు టాప్ నచ్ ఏదన్నా ప్రోడక్ట్ బేస్లో 20 lakhs 40 lakhs వచ్చేది. ఎనివే ఫెయిల్యూర్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ అంటాం కదా. సో డియర్ స్టూడెంట్స్, జూనియర్స్ కానీ రేపు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాకపోయిన వాళ్ళు కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నిలోనే ఎంతో కొంత మీ గోల్ డిసైడ్ చేసుకోండి. అంటే ఇండియాలో గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ ఐఐటీస్లో చేయాలన్నా, యుఎస్లో ఎంఎస్ చేయాలన్నా, లేదా టాప్ నాచ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో చేయాలన్నా, లేదా ఒక కోర్ జాబ్ చేయాలన్నా, లేదు కొంతమంది సర్వీస్ బేస్డ్ జాబ్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ పోవాలని ఉంటారు. సో నీ గోల్ ఏదో ముందే తెలుసుకో. దాని ప్రకారం ఫస్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్గా డైలీ 1 hour 2 hours గనక నీ యొక్క ఫ్యూచర్ గురించి గనక స్పెండ్ చేసేవనుకో అద్భుతాలు సృష్టిస్తావు, హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీప్రియ. సో ఐ టు హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ బేటా. థ్యాంక్ యూ సార్.